సీఎం చంద్రబాబు ఇవాళ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తారు సీఎం. గత ప్రభుత్వం నిర్వహించిన రీసర్వే తప్పుల తడకగా ఉండడంతో కూటమి సర్కార్ ఆ తప్పులను సరిచేస్తుంది. గత ముఖ్యమంత్రి పొలం హద్దుల కోసం పాతే రాళ్లపైన రైతులకిచ్చే పట్టాదారు పుస్తకాలపైన తమ ఫోటోస్ ను ముద్రించుకున్నారు. వీటన్నింటినీ కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,816 గ్రామాల్లో రీసర్వే చేయాల్సి ఉండగా ఇప్పటికే 6,976 గ్రామాల్లో సర్వే పూర్తయింది. ఈ ఏడాది చివరి నాటికి రీసర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రభుత్వం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను రాజముద్రతో అందిస్తోంది. జనవరి నెలలో 4,783 గ్రామాల్లో 18.77 లక్షల పాస్ పుస్తకాలు, ఫిబ్రవరిలో 279 గ్రామాల్లో 1,16,129 పాస్ పుస్తకాలు, మార్చిలో 299 గ్రామాల్లో 1,29,298 పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందించింది. జనవరి నుంచి 5,717 గ్రామాల్లో 22.79 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు ప్రభుత్వం అందించింది. మార్చి 2027 నాటికి 7,518 సిగ్నల్ గ్రామాల్లో 47 లక్షల పాస్ పుస్తకాలు, ఏప్రిల్ 2027 కల్లా 2,438 నాన్ సిగ్నల్ గ్రామాల్లోని 15.2 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తంగా 9,956 గ్రామాల్లో 62,04,000 పాస్ పుస్తకాలు కొత్తవి ఇవ్వాల్సి ఉంది. ఇక బాపట్ల జిల్లాలోని 8 మండలాల్లో 3,658 పాస్ పుస్తకాలు, అలాగే వేమూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని 1,795 పాస్ పుస్తకాలను ఇవాళ పంపిణీ చేయబోతున్నారు. అంతేకాదు రైతులకు తెలియకుండా భూ రికార్డులు మార్పిడి చేయలేని విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్లాక్ చైన్ టెక్నాలజీని అమల్లోకి తెస్తోంది. ఈ విధానం ద్వారా రికార్డులు ట్యాంపరింగ్ చేయాలన్నా తారుమారు చేయాలన్నా అసాధ్యం. సీఎం చంద్రబాబు ఉదయం 10:50 బట్టిప్రోలు మండలం సూర్యపల్లికి చేరుకుంటారు. 11 గంటలకు సూర్యపల్లిలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు.